మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంటో ఆ స్వీట్ మెమరీస్. అది నువ్వు నాకు అందించింది యష్. నేను అందించానా నీకా? అవును, ఇందాక భోజనాల దగ్గర నీ చేత్తో నాకు తినిపించావు కదా, నేను కూడా నా చేత్తో నీకు తినిపించాను కదా. భలే ఉంది కదా ఆ స్వీట్ మెమరీ. ఓ అదా, నీ దృష్టిలో అది తీపి జ్ఞాపకం ఏమో, నా దృష్టిలో మాత్రం అదో చేదు జ్ఞాపకం. మా నాన్న చెప్పాడని భాగ్యం కోసం నీతో క్లోజ్గా ఉన్నట్టు నటించానే తప్ప నీ మీద ఇష్టంతో అయితే కాదు. లేనిపోని ఊహించుకొని మరీ అంతగా ఆనందపడిపోకు. ఏమో యష్, ఎవరికి తెలుసు నీ అంతర్గత భావన. అలా నటిస్తున్నావో లేక నిజంగా జీవిస్తున్నావో అని. నేనేం జీవించడం లేదు, అదంతా నటన మాత్రమే. ఏమో, ఈరోజు నటించింది ఏదో ఒకరోజు నిజం కాదని గ్యారెంటీ ఏంటి? నటన ఎప్పటికీ నిజం కాదు, ఓకేనా? నటనని కూడా నిజం చేసే శక్తి ఒక్క ప్రేమకే ఉంది యష్. మొన్న నాకు ముద్దు పెట్టావు, ఈరోజు ముద్దు పెట్టావు. నా మీద ఏ ప్రేమ లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా చెప్పు? చూడు, నీ మీద నాకు ఎలాంటి ప్రేమ గీమా లేదని చెప్తుంటే వినిపించుకోవేంటి? ఇవాళ్ళున్నట్టుగా రేపనేది ఉండదు యష్. ఎంతో కొంత మార్పు ఉంటుంది. ఖచ్చితంగా నీలో మార్పు వస్తుంది చూడు. అల్లుడు గారు సింధు పోటాడుకుంటున్నట్టు లేదమ్మే, ఆ దిండితో ఇద్దరు బంతాట ఆడుకుంటున్నట్టుగా ఉండాది. చూడు, నన్ను ఉడికించాలని నువ్వు ఎంత వాదించినా ఏం ప్రయోజనం ఉండదు. మరీ ఎక్కువగా అత్యాస పడకే. ఇవాళ రేపు ఎల్లుండి రోజులు మారతాయి తప్ప నా మనసు మాత్రం మారదు. చూసావుగా చెల్లి, ఇప్పుడేమంటావు? నేను చెప్పాను కదా, మరిది గారికి సింధు అంటే కోపం, అసహ్యమని. ఇప్పటికైనా తెలిసిందా? అవునమ్మీ, అల్లుడు గారి మనసులో సింధు మీద ఎట్లాంటి పాజిటివ్ ఫీలింగ్ లేదు. అనవసరంగా నేను భయపడుండోను కాదా? మరి వాళ్ళు ఒకే రూంలో ఉంటున్నారే తప్ప కలిసైతే ఉండరు. కలిసిపోవడం అంటూ కూడా జరగదు. వాదించింది చాలు గాని ఇంక పడుకో, మళ్ళీ రేపు నటించాలి కదా. అయ్యో అయ్యో, రూమ్ లో ఫోన్ కిందకి జారిపోయినట్టుండాదే. సింధు ఆయన కనిపించడం లేదు. ఇప్పుడెట్టాక? టెన్షన్ పడకు చెల్లి, వాళ్ళు కనపడకపోయినా వాళ్ళ మాటలైతే మనకు వినపడతాయి కదా. కరెక్టేనమ్మే, మాటల్ని బట్టి కూడా ఆ గదిలో వాళ్ల మధ్య ఏం జరుగుతా ఉండాదో తెలుసుకోవచ్చు. విందాం.
ఇది సంధ్య ఫోన్ కదా, ఈ రూమ్లోకి ఎలా వచ్చింది? నీకోసం యష్ కోసం పాలు తీసుకొచ్చానమ్మా. యష్కి నాకు మధ్య ఏం జరిగిందో తెలుసుకోవడం కోసమే ఈ ఫోన్ ఇక్కడ సెట్ చేశారన్నమాట. చెప్తాను వీళ్ళ పని. ఏందక్క వాళ్ళ మాటలే వినపడటం లేదో? ఇద్దరు పడుకున్నారేమో చెల్లి. అల్లుడు గారు పడుకున్నా ఆ సింధు పడుకొనిస్తుందా మధు? ముగ్గులోకి దింపడానికి ముమ్మరంగా సాధన చేస్తూనే ఉంటుంది. అబ్బా ఏంటి యష్ ఇది? వదులు. ఇంట్లో అందరి ముందు నాతో గొడవ పడుతున్నట్టుగా మాట్లాడతావు, కానీ రాత్రి అయ్యాక నేను గదిలోకి వస్తే చాలు నీలో కొత్త యష్ బయటకు వచ్చేస్తాడు. సరసం శృంగారం అంటూ నా చుట్టూ తిరిగేస్తావు. ఏంటి ఇలా మాట్లాడుతుంది? నన్ను ఈ టైంలో మళ్ళీ ట్రాప్లో పెట్టాలని ట్రై చేస్తుంది ఏంటి? ఎంత ట్రై చేసినా కానీ నేను అసలు ట్రాప్లో పడేదే లేదు. అమ్మి, సింధు ఏంది అట్టా మాట్లాడుతా ఉండది? రాత్రి అయితే కొత్త యష్ బయటికి రావడం ఏంది? శృంగారం సరసం అంటూ తన చుట్టూ తిరగడం ఏంది? అక్కడ గదిలో ఏదో వాళ్ళ మధ్య జరుగుతూ ఉండదమ్మే. నేను అనుమానం పట్టుట్టే జరుగుతూ ఉంటది. అక్క ఎన్నాగా వాళ్ళ మధ్య కెమిస్ట్రీ ఏమీ లేదనుండవు. ఇప్పుడు చూడు, ఏకంగా సరసం శృంగారం డోలికల్లో తేలిపోతా ఉంటారు. సింధు మాట్లాడేదంతా నిజమేనంటావా చెల్లి? నాకైతే ఏదో డౌట్ గా ఉంది. ఇంకా డౌట్ ఎందుకు మధు? అక్కడ అల్లుడు గారు ఫుల్ హీట్లో ఉంటే సింధు మాటల్లో తెలిసిపోతుంది కదా. వద్దు యష్, దగ్గరికి రావద్దు యష్. అయ్యో యష్, ఏంటిది? నా చెయ్యదులు. ముద్దు కావాలా? ఇప్పుడు వద్దులే యష్. అయ్యో వద్దు యష్, ప్లీజ్ యష్, నువ్వు నా వెంట పడద్దు యష్. అయ్యో అయ్యో ఏంటి యష్? ఏంటి? కౌగిలి ఇవ్వాలా? హగ్ చేసుకోవాలా? అయ్యో నా వల్ల కాదు యష్. దేవుడు, గత కౌగిలింతల వరకు వచ్చేసి ఉంటుందక్క. అమ్మి యష్, ఆశ దోశ అప్పడ వడ. నువ్వు నా వెంట పడ్డా సరే, నేను నీకు దొరకను గాక దొరకను. ఏ యష్, అయ్యో యష్, వదిలే యష్. యష్ యష్ యష్. అరే అబ్బా ఏంటిది? అమ్మి ఏంటిది యష్? వదులు యష్, ప్లీజ్.